వీళ్ళు పోయారు. అవును. ఇక్కడ ఇందులో విచిత్రం ఏంటో తెలుసా, వైసీపీ గృహ సారథుల్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వాలంటీర్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. కానీ నష్టపోయింది ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆ లెక్కనైతే. కానీ వాలంటీర్లు అంటే వైసీపీ అని ముద్ర వేశారు. మన లోకేష్ గారు అన్న మాట కూడా అదే కదా, వైసీపీ కార్యకర్తల్లో ఉన్న వాలంటీర్లు మేమెందుకు ఇప్పుడు నెత్తిన పెట్టుకుని పోయాలి అని ఆయన మాట. ఆ మాట ఎందుకు అన్నారంటే మొత్తం వాళ్ళందరూ వైసీపీ. ఒక విషయాన్ని ఒక వ్యవస్థను నాశనం చేయాలంటే దాని మీద ఒక నెగిటివ్ సృష్టించాలంతే. ఎన్టీ రామారావు మంచోడు అనాలంటే మంచి గురించి చెప్పాలా, చెడు అంటే చెడు గురించి చెప్పాలా, సింపుల్ అంతే. ఇక్కడ ఓ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడంలో ఇక్కడ ఇందులో కీలకమైన పాత్ర ఏంటి, వాలంటీర్ అనేటటువంటి వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన వ్యవస్థ. వీళ్ళే లేకపోతే నిజంగా వీళ్ళకి దమ్ముంటే ఆ రోజున ఎలక్షన్ ముందు వాలంటీర్ లేనటువంటి వ్యవస్థ అద్భుతం, వాలంటీర్ లేని సేవలు మీకు అందిస్తామని ఎందుకు చెప్పలా? ఇంటి దగ్గరికి డబ్బులు వెళ్ళినాయి, ఇవాళ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, ఇళ్ళకెళ్ళి ఇస్తున్నారా డబ్బులు? ఒక ఆత్మ గౌరవంతో బ్రతికాడు పబ్లిక్, వాళ్ళకి డబ్బులు వస్తుందని పక్కనోడికి కూడా తెలియదు. కానీ ఒకటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు మార్చుకుందా కూటమి ప్రభుత్వం? ఎందుకంటే వాలంటీర్లు అధికారంలోకి రాగానే అయితే పక్కన పెట్టలేదు. ఓకే, ముందు ఇచ్చిన హామీలు ఇవన్నీ కొన్ని మోసం చేశారని అనుకుందాం. 6,000 పింఛన్ ఇచ్చినప్పుడు వాలంటీర్లు ఇన్వాల్వ్ చేసి వాలంటీర్లతో పంచిచ్చారు ఫస్ట్ నెల. అలాగే మొన్న ఈ బుడమేరు వాగు పొంగినప్పుడు వరదల్లో కూడా వాలంటీర్లు వాడుకున్నారు అనేది నిజంగా వీళ్ళకి